ప్రార్థన అనేటువంటి అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుంటున్నాం. ప్రార్థన ఇందాక మనము ఆరాధన చేసుకున్నాం. ప్రార్థన మనకి నేర్పించమని ప్రార్థన చేశాం. బైబిల్లో మనం చూసినట్లయితే ఎలా పడితే అలా ప్రార్థన చేయకూడదట. నీ నోరు ఉంది కదా అని నోటికి ఎలాంటి మాటలు వస్తే అలాంటి మాటలు ప్రార్థన చేయడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. సో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే నువ్వు ఎలా పడితే అలాగా ప్రార్థన చేయొద్దు అని అంటాడు. చూడండి, మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో కొన్ని మాటల్ని నేను మీకు చూపించి ముందు తీసుకుని వెళ్తాను. 7వ వచనంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 7వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచించవద్దు, విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని ఎక్కువగా ఏదో అడిగేస్తే దేవుడు నా మొర వింటాడేమో అని అనుకుంటారట చాలామంది. అలాగా ఎలా పడితే అలా మనం ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే మనం మాట్లాడుతున్నది, మనం ప్రార్థన చేస్తున్నది సర్వశక్తిమంతుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవునితో. ఆయనతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఇంట్లో మామూలుగా లోకల్లోనే ఎవరైనా ఒక అధికారితో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడతాం. మనం మాటలు తగ్గించుకుంటాం, అవసరమైన మాటలే మాట్లాడతాం. కాబట్టి మనం దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మనం ఎలా పడితే అలా ప్రార్థన చేయడానికి దేవుడు అనుమతించలేదు. సో అక్కడ మనం చూసినట్లయితే 8వ వచనంలో అంటాడు, మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియను, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి అని తన శిష్యులకి ప్రార్థన నేర్పించడం మనం చూస్తాం. సో ప్రార్థన, అందుకని మనం ఇందాక పాట పాడినప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు ప్రార్థన మాకు నేర్పించమని ప్రార్థన చేస్తాం. మనం ఆరాధన చేస్తున్నప్పుడు అది మనస్ఫూర్తిగా చేయాలి. ప్రార్థన మనకు నేర్పించమని మనం అడగాలి దేవుణ్ణి. నేను అంటాను, ప్రార్థన చేయడానికి ముందుగానే నేను ప్రతిసారి కూడా అది నాకు అలవాటు ఉంది. ప్రభువా, నేనేం ప్రార్థించాలో నాకు తెలియదు, ఒకవేళ ఏమైనా నేను ప్రార్థన చేయాలో రకరకాలుగా చేసేస్తానేమో, అలా కాదు, నీ చిత్తంలో ప్రార్థన నాకు నేర్పించు అని నేను అడగడం నాకు చాలా ఇష్టం. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మన మనసుకు ఎలా అనిపిస్తే అలాగా, మన యొక్క ఆలోచనలు ఎలాగుంటే అలాగా మనం ప్రార్థన చేయడం అన్నది అంత క్షేమకరమైనది కాదు. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి భక్తుల ప్రార్థన, దేవుడు ఆలకించిన భక్తుల ప్రార్థన, దేవుడు సమాధానం ఇచ్చినటువంటి భక్తుల ప్రార్థనని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మొదట్లో మనం ఆగోరు ప్రార్థన గురించి మనం ధ్యానం చేసుకున్నాం. ఆగోరు చేసినటువంటి ప్రార్థన ఏంటి చెప్పగలరా ఎవరైనా? ఆగోరు ప్రార్థన నేను అడుగుతూ ఉంటాను మధ్యలో, కాబట్టి మొదటి నుంచి మళ్ళీ ఒక్కోసారి అడుగుతూ ఉంటాను. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేయాలి, ఇంటికి వెళ్ళి ఒకసారి చూసుకోవాలి, ఈ ప్రార్థనలన్నీ కూడా లిస్ట్ రాసుకోవాలి. పక్కన అవసరం అనుకుంటే లిస్ట్ రాసుకొని మెయిన్ పాయింట్స్ మీరు రాసుకొని సపరేట్గా మళ్ళీ ఒక పేజ్ పెట్టుకొని వెనకతలు ఎక్కడన్నా మీరు నోట్స్లోని సపరేట్గా రాసుకొని అవన్నీ మీరు కంఠస్థం చేస్తే రాబోయే దినాల్లో మీకు చాలా దేవుని జ్ఞానంతో నింపబడడానికి అవకాశం ఉంటుంది. ఆగోరు చేసినటువంటి ప్రార్థన ఏం చేస్తాడంటే, నాకు ఎక్కువగా ఇవ్వకు, నాకు తక్కువ ఇవ్వకు, నాకు ఎంత అయితే కావాలో అంత దయచేయమని ప్రార్థన చేసినటువంటి అనుభవాన్ని మనం మొదట్లో మనం చూసుకున్నాం. రెండవదిగా మనము నేర్చుకున్నటువంటి ప్రార్థన ఏంటంటే ఎబ్బేజు ప్రార్థన మనం నేర్చుకున్నాం. రెండవ ప్రార్థన. సో ఎబ్బేజు ప్రార్థనలో ఏంటంటే తన దుఃఖపుత్రుడు తన కన్నీటితో ఉన్నటువంటి తన జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి, ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఎలా చంపే ప్రభువా, ఎలా తీసుకెళ్ళిపో ప్రభువా, నా బతుకెలాంటిదే, నా బతుకెలాంటి నాకు ఇలా రాసేసావు ప్రభువా, నా బ్రతికే కుక్క బతుకు, నా బ్రతికే పంది బతుకు, ఇంక ఇలాగే నన్ను తీసేసుకో ప్రభువా, ఇలా ప్రార్థన చేయలేదు. తను వచ్చినటువంటి నిందలను బట్టి ప్రార్థన చేయలేదు. తను ఎలా ప్రార్థన చేశాడంటే నిశ్చయంగా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. సో మూడవదిగా మనం చూసుకున్నాం సమూయేలు ప్రార్థన. సమూయేలు ప్రార్థన అనగా మధ్యవర్తిత్వ ప్రార్థన. యోబు వలె మన మధ్యవర్తిత్వ ప్రార్థన మనం చేస్తున్నప్పుడు మనల్ని దేవుడు రెండుతలుగా ఆశీర్వదిస్తాడో, ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నాడో మనము వారిని క్షమించి వారి యొక్క జీవితాల్లో దేవుడు ద్వారాలని తెరుస్తాడు. ఈ కుటుంబ ప్రార్థనలో మనం చేసేది అదే. మధ్యవర్తిత్వ ప్రార్థనకి ఆసక్తి ఉన్న వాళ్ళందరూ వస్తున్నారు, ఆసక్తి లేని వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఉద్యోగాలు పనులను కూడా వెళ్ళిపోతున్నారు. అయ్యా పలానా మా యొక్క సంఘ సహోదరులు వాళ్ళ కష్టంలో ఉన్నారు, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రార్థన పెట్టుకున్నారు, మనం అందరం వెళ్ళి ప్రార్థన చేయుట ఇది సమూయేలు ప్రార్థన కదా, ఇది మనకు ఆశీర్వాదకరం కదా, మనం యాజకులైనటువంటి రాజులైన యాజక సమూహంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు కదా అని వచ్చినటువంటి వాళ్ళు ఒక 50% ఉన్నారు మన సంఘంలో.
మిగతా 50 శాతం ఏంటంటే ఏదో పాస్టర్ గారు అనౌన్స్మెంట్ చేస్తారులే, వెళ్దాంలే, కొంతమంది వెళ్తున్నారు కదా, ఇది నా పని కాదు అనుకుని వెళ్ళిపోతున్నాడు. దేవుడు కూడా ఏమనుకుంటాడంటే నా పని కాదులే, వీళ్ళని ఆశీర్వదించడం, వీళ్ళని ఆశీర్వదిస్తానులే, వీళ్ళకి ఇంకా టైం ఉంది అనుకుంటాడట. మనం అలా అనుకునే వారుగా ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. సమూయేలు ప్రార్థన ఏంటంటే మధ్యవర్తిత్వ ప్రార్థన మనం నేర్చుకున్నాం. ఈరోజు మనము హిజ్కియా ప్రార్థన గురించి మనం నేర్చుకుందాం. ఆమేన్, హల్లెలూయా. ఎవరు ప్రార్థన అది? హిజ్కియా ప్రార్థన. హిజ్కియా మొత్తం తన యొక్క జీవితంలో 3 ప్రత్యేకమైన ప్రార్థనలు చేశాడు. ఈ 3 ప్రత్యేకమైన ప్రార్థనలు ఈరోజు నేను జ్ఞాపకం చేయట్లేదు, కానీ ఒక ప్రార్థన గురించే నేను ఈరోజు మీకు ధ్యానం చేస్తాను. హిజ్కియా చేసినటువంటి ఈ 3 రకాలైనటువంటి ప్రార్థనలు కూడా ఒకళ్ళు రాసుకుంటానంటే రాసుకోండి, నేను టకటకమని చెప్తాను. 3 కూడా వచనాలు ఏమైనా రాసుకుంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. మొట్టమొదటిగా 2వ దినవృత్తాంతంలో 30వ అధ్యాయము 19-20లో మనకు కనిపిస్తుంది. మొట్టమొదటిగా తను చేసినటువంటి ప్రార్థన. రెండవదిగా తను చేసినటువంటి ప్రార్థన 32వ అధ్యాయంలోనే ఇక 20వ వచనము 21వ వచనంలో మనకు కనిపిస్తుంది. 2వ దినవృత్తాంతంలోనే 32వ అధ్యాయము 20-21 వచనాల్లో కనిపిస్తుంది. మూడవ ప్రార్థన ఏంటంటే 2వ దినవృత్తాంతంలోనే 32వ అధ్యాయము 24వ వచనంలో కనిపిస్తుంది. ఒక పని చేస్తాను, చూపించేస్తాను, తీద్దాం, బైబిల్ తీద్దాం. ఏమండి, ఎందుకంటే రాసుకునే వాళ్ళు తక్కువ, చూసేవాళ్ళు ఎక్కువ, పడుకునే వాళ్ళు చాలా ఎక్కువ. కాబట్టి 2వ దినవృత్తాంత గ్రంథం తీద్దాం. అందరం కూడా బైబిల్స్ తీసి, కొంతమంది బైబిల్ కూడా తేకుండా చక్కగా స్టైల్గా వచ్చినట్టున్నారు. అలా కాకుండా బైబిల్స్ ఉన్నవాళ్ళు బైబిల్ తీద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం అండర్లైన్ చేసుకోండి. పేపర్ పెన్ ఉన్నటువంటి వాళ్ళు, అది హిజ్కియా చేసినటువంటి ఒక ప్రార్థన. 2వ దినవృత్తాంతం 30వ అధ్యాయం 19-20 వచనాలు. ఏంటి ప్రార్థన అంటే పరిశుద్ధుల శుద్ధీకరణ. పస్కా పండుగ అవుతుంది. ఆ పస్కా పండుగ టైంలోనే పరిశుద్ధులైనటువంటి ఇశ్రాయేలీయులు పరిశుద్ధంగా లేరు, అపరిశుద్ధంగా వచ్చారు. దాన్ని బట్టి హిజ్కియా ఏం చేస్తాడంటే అక్కడ పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణ చొప్పున తను అపవిత్రించుకున్నయే 19వ వచనం చూస్తే, తమ పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేతికి కానీ ప్రార్థన చేయగా ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. హిజ్కియా చేసినటువంటి మొదటి ప్రార్థన ఏంటంటే తన జనులు అపవిత్రంగా పస్కా పండుగ చేస్తున్నప్పుడు పవిత్రముగా చేయడానికి ప్రార్థన చేశాడు. యెషయా అనే ప్రవక్తతో కలిసి ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. రెండవ ప్రార్థనగా 32వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 20-21 వచనాల్లో మనం చూస్తే అక్కడ హిజ్కియా ఆమోజు కుమారుడైనటువంటి యెషయా అను ప్రవక్తతో కలిసి ఒక అష్షూరు రాజు యొక్క సైన్య సమూహము తన మీదకి దాడి చేస్తున్నప్పుడు ఆ దండు కొరకు ప్రార్థన చేస్తే దేవుడు దూతను పంపించి 1,00,000 మంది పైగా ఆ సైన్యాన్ని చంపడానికి దేవుడు సహాయం చేశాడు ప్రార్థన విని. మూడవదిగా తను చేసిన ప్రార్థన ఈరోజు మన ధ్యానాంశము. ఏంటి ఆ ప్రార్థన అంటే 32వ అధ్యాయంలోని 20-21 వచనాల్లో 32వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే, అందరూ చదువుదాం గట్టిగా. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దిశలో ఉండెను. అతడు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన అతనికి తన చిత్తమును తెలియపరచి అతనికి సూచన ఒకటి దయచేసింది. చాలండి. సో దగ్గరగానే మనకు కనిపిస్తాయి ఈ 3 ప్రార్థనలు కూడా. ఇవి హిజ్కియా చేసినటువంటి ప్రార్థనలు. మనం ఎక్కడన్నా విన్నప్పుడు కానీ హిజ్కియా ప్రార్థనను కానీ ఈ మూడిట్లో ఏదో ఒక ప్రార్థన గురించి సేవకులు మనకి ఆ ధ్యానాంశంగా మనల్ని తీసుకెళ్తూ ఉంటారు. సో కాబట్టి ఒకవేళ ఈరోజు నేను హిజ్కియా ప్రార్థన, ఈ మరణకరమైన రోగం కోసం నేను ప్రార్థన గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఫ్యూచర్లో యూట్యూబ్లో ఎక్కడైనా సరే హిజ్కియా ప్రార్థన అని చెప్పి అష్షూరు రాజు యొక్క సైన్య సమూహం గురించి ప్రార్థన గురించి వింటున్నప్పుడు ఇదేంటి మన పాస్టర్ గారేమో దీనికోసం చెప్పారు, ఆయనేమో ఆయన చెప్తున్నాడే, కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఆమేన్, హల్లెలూయా. సో కాబట్టి 3 రకాల ప్రార్థనలు కూడా హిజ్కియా చేసినట్టుగా బైబిల్లో మనకు కనిపిస్తుంది. అందులో చాలా ప్రాముఖ్యమైనది, ఎక్కువగా రాయబడింది, ఎక్కువగా దేవుని యొక్క దీవెనలు పొందుకున్నటువంటి ప్రార్థన ఏమైనా ఉన్నది అంటే అది ఈ యొక్క మరణకరమైనటువంటి రోగముతో ప్రార్థన చేస్తున్నప్పుడు చేసినటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. సాధారణంగా హిజ్కియా ప్రార్థన అంటే ఆ ప్రార్థన గురించే ధ్యానం చేస్తారు. సో కాబట్టి హిజ్కియా ప్రార్థన మిగతా 2 ప్రార్థనల కంటే కూడా తన వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన ప్రార్థన హిజ్కియా చేసిన ప్రార్థన. తన పర్సనల్ లైఫ్, తనకి క్యాన్సర్ అనేటువంటి ఒక రోగము. అప్పట్లో ఏమన్నా రాజపుండ మాయపుండ ఏమనేవారండి? రాజపుండు అనేవారు కదండి. వెనకతల వీపు మీదో లేదంటే ఎక్కడో వస్తుంది. ఈ దినాలకి కూడా సరైనటువంటి నివారణ లేదు, ఆ దినాల్లో అసలు లేదు. హిజ్కియాకి వచ్చినటువంటి వ్యాధి ఏంటంటే క్యాన్సర్ వ్యాధి.
సో ఈ క్యాన్సర్ వ్యాధితో తను సఫర్ అవుతున్నాడు. బాధపడుతున్నటువంటి సమయంలోని ఇంకా తనకి చనిపోవడానికి దగ్గర అవుతున్నటువంటి దినాల్లో దేవుని దృష్టిలో కూడా, దేవుని పుస్తకంలో కూడా తనకి మరణదినం వచ్చేసినట్టుగా రాసుకున్నాడు. కాబట్టి యెషయా అనేటువంటి ప్రవక్తను పంపించి, ఇదిగో నీ దినములు అయిపోయినాయి, నువ్వు మరణ దినాల దగ్గరికి వచ్చేసినాయి, కాబట్టి నువ్వు పెట్టుబడి అన్ని సర్దేసుకుని, ఎవరికైనా డాక్యుమెంట్లు రాసి సంతకాలు పెట్టాలంటే పెట్టేసి, నువ్వు పిల్లలకి ఏమైనా ఆస్తి ఏమైనా ఇవ్వాలంటే ఆస్తి పంపకాలన్నీ చేసేసుకుని నీ ఇల్లు సరిపెట్టేసుకో. ఎక్కడన్నా నీకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా బంగారం కానీ ఏమైనా దాస్తే, ధన నిధులు ఏమైనా దాస్తే అవన్నీ చెప్పేసే, ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసే అందరికీ. నీ తర్వాత తరం వాళ్ళు వాడుకుంటారు. కొంతమంది చూడండి, సరిగ్గా చనిపోయే ముందు పిలిచి ఎవరికోళ్ళకి అప్పచెప్తారు, రేపు వాళ్ళ చోట డాక్యుమెంట్ ఉందో జాగ్రత్త అది సంతకం పెట్టి ఇస్తూ ఉంచారు. అలాగా ఈ చనిపోయే ముందు హిజ్కియాకి చెప్తాడు దేవుడు యెషయా ద్వారా, నీ మరణ దినాలు వచ్చేసినాయి కాబట్టి నీ ఇంటిని నువ్వు చక్కపెట్టుకో అని చెప్తాడు. చక్కపెట్టుకున్నప్పుడు వెంటనే ఈ హిజ్కియా అనేటువంటి రాజు చాలా నీతిమంతుడు, చాలా యథార్థవంతుడు. హిజ్కియా గురించి మంచి సాక్ష్యాలు బైబిల్లో ఉన్నాయి. యథార్థవంతుడైనటువంటి హిజ్కియా, నీతిమంతుడైనటువంటి హిజ్కియా, దేవుని మందిరమునకు క్రమం తప్పకుండా వెళ్ళినటువంటి హిజ్కియా, దేవుని మందిర పరిచర్యలో కూడా పాలిభాగం, రాజు అయినప్పటికీ కూడా దేవుని మందిర పరిచర్యలో పాలిభాగస్తున్నటువంటి హిజ్కియా యెరూషలేము తట్టు తిరిగి, గోడ తట్టు అంటారు అక్కడ, అనగా యెరూషలేము తట్టు తిరిగి. యూదా యొక్క సాంప్రదాయాలు ఏంటంటే, అమ్మ పద్మను లేపమ్మ, అక్కడ వెనకతల పద్మగాని లేపండి, అప్పుడు కొడుతూ ఉండండి రాహిల్ గారు, అమ్మ మీ నిద్ర అందరికీ వచ్చేస్తుంది అక్కడ, లేపండి పర్లేదు, ఏం పర్లేదు, సిగ్గుపడకండి, పర్లేదు, నేను చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు, అలాగా ఎవరు సిగ్గుపడకండి. పక్క వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా లేపండి అంతే సరిపోయి. తెల్లవారుజామున ప్రార్థన, అందులో ఏసీలు ఒకటి ఆన్ అయిపోయి ఉన్నాయి, కొంచెం అలాగా నెమ్మదిగా అలా జోగిలా ఉంటుంది, దగ్గరికి వెళ్ళిపోతాము చక్కగా. ఆ తల్లి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, రా 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 అంటుంటుంది, చెత్తను వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఏం చేయాలంటే ఉజ్జీవంగా చక్కగా అప్పుడప్పుడు ఏం చేయాలంటే, మీకు నిద్ర వస్తుంది అనుకోండి, వాక్యం మధ్యలో హల్లెలూయా అని చెప్పండి, చాలా సరిపోద్ది. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పకుండా మీరే చెప్పండి, నీకు హల్లెలూయా చెప్పారంటే నాకు అర్థమవుతుంది అనమాట, నీకు నిద్ర వస్తుంది అనమాట అని. కాబట్టి ఎవ్వరు ఏమీ సిగ్గుపడక్కర్లేదు, చక్కగా ధైర్యంగా దేవుని వాక్యాన్ని విందాం. సో ఇక్కడ హిజ్కియా జీవితాన్ని మనం చూసినట్లయితే వెంటనే తను ఏం చేశాడంటే, యెరూషలేము తట్టు తిరిగి, యూదా ప్రజలు ఏం చేసేవారంటే, యూదా యొక్క గోత్రం వారందరూ కూడా యెరూషలేము తట్టు, చూడండి ధాన్యాలు చూడండి ఎటువైపు తిరిగేవాడట, యెరూషలేము తట్టు తిరిగి రోజుకు 3 మార్లు వారు ప్రార్థన చేసేవాడు. అలాగే దేవుని మందిరం వైపు తిరిగి హిజ్కియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడు, ఎటువంటి ప్రార్థన అంటే కన్నీటితో ప్రార్థన చేశాడో దేవుడు తనకి సమాధానం ఇస్తాడు. ఇదిగో నీ కన్నీటి ప్రార్థన నేను విన్నాను, నేను ఆలకించాను, ఇదిగో నీకు ఇప్పుడు 15 సంవత్సరముల ఆయుష్కాలాన్ని ఇస్తున్నాను. అంతేకాదు రెండవదిగా ఏమంటాడంటే, నీవు దేవుని మందిరికి ఎక్కువ వెళ్తావు. ఎందుకో తెలుసా, ధర్మశాస్త్ర ప్రకారంగా, దేని ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైనా దేవుని ప్రజలకి ఒంటి మీద మచ్చలు ఏమైనా ఉన్నట్లయితే, కుష్ఠవ్యాధి కానీ, ఇలాంటి రోగపు మచ్చలు కానీ, లేదంటే క్యాన్సర్ మచ్చలు కానీ, ఏమైనా పుండ్లు కానీ, లేదంటే ఏదన్నా ఆ యొక్క బొల్లి మచ్చలు కానీ, లేకపోతే ఏమంటారు దాన్ని, గోక్కుంటూ ఉంటారు కదండి, ఏమంటారు దాన్ని, ఏమండి ఎలర్జీయా, స్టైల్గా చెప్తున్నారు ఏదో, లెపర్సీ, ఇంకా ఏదో గోకుతూ ఉంటారు కదండి, అదే గజ్జి తామర, స్టైల్గా చెప్పడం అలవాటు అయిపోయి ఈ మాటలన్నీ పక్కన పెట్టేసాం. గజ్జి తామర ఇవన్నీ చూడండి, కొంతమందికి సరిగ్గా నీట్గా లేకపోతే గోకి అది గజ్జిలా తయారైపోతుంది, తామర ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ దినాల్లో ఎవరికైనా సరే గజ్జి వచ్చినా, తామర వచ్చినా, లేదంటే కుష్ఠవ్యాధి వచ్చినా, లేదంటే ఏదైనా వ్యాధులు కనిపెట్టినా సరే సమాజ మందిరానికి రావడానికి వీలు లేదు, దేవుని మందిరానికి వెళ్ళడానికి వీలు లేదు. వాళ్ళు ఏం చేయాలంటే, దేవుని యొక్క యాజకుని దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు చెప్తే వాళ్ళ కొరకు బలియార్పణ చేస్తారు. అప్పుడు దేవుడు స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ యొక్క యాజకుడికి తెలియజేస్తే, యాజకుడు ఏం చేయాలంటే దానికి కావాల్సినటువంటి కొన్ని ఆ యొక్క బలి అర్పణ అర్పించాలి. అప్పుడు వాళ్ళు లోపలికి రావాలి. సో అది కాబట్టి అప్పటికి చాలా కాలం నుంచి బహుశా నేను అనుకోవడం ఏంటంటే, హిజ్కియా దేవుని మందిరానికి వెళ్ళడం మానేశాడు. కాబట్టి రెండవదిగా దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో నువ్వు మరలా దేవుని మందిరికి ఎక్కిపోదు అంటాడు అక్కడ. సో మూడవదిగా చూసినట్లయితే, అష్షూరు రాజు యొక్క సైన్యం అప్పటికే చాలా భయంకరంగా వాళ్ళ మీద ఏలుబడి చేస్తున్నారు. అష్షూరు సైన్యం మీద నేను నీకు విజయాన్ని ఇస్తానన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తనకున్నటువంటి రోగమును బట్టి, మరణకరమైన రోగమును బట్టి, మరణకరమైనటువంటి శారీరక సమస్యను బట్టి తను దిగాలు పడిపోకుండా, తను దిగులు పడిపోకుండా, చెప్పినోడు ఎవరు మామూలుడు కాదు, అప్పట్లో దిగ్గజమైనటువంటి ప్రవక్త యెషయా ప్రవక్త, అంటే పెద్ద ప్రవక్తల్లో నెంబర్ 1 ఆ యొక్క ప్రాఫిట్.
యెషయా ప్రవక్త కానీ, ఏలియా ప్రవక్త కానీ, ఎలీషా ప్రవక్త అంటే ఆ దినాల్లో ఉద్యమం అనమాట అండి. అన్నిటి కూడా ఏసీడీసీ క్యాండిడేట్లు, రాజులన్న ఎవరైనా సరే వీళ్ళకి భయాలు లేవు. అలాంటి ఉన్నతమైన ప్రవక్త అయినటువంటి యెషయా వచ్చి చెప్తాడు. ఏమంటాడంటే, ఇదిగో దేవుడు చెప్తున్నాడు నాకు, నువ్వు చచ్చిపోతున్నావు, ఇంకా మరణం అయిపోతున్నావు, నీ దినాలు చక్కపెట్టుకో అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి మాట అది. దేవుడే రాసేసినటువంటి మాట. అయినప్పటికీ కూడా హిజ్కియా దానికోసం భయపడలేదు, దానికోసం దిగులు పడలేదు. తనకు ఒకటే నమ్మకము, నా దేవుడు నా ప్రార్థన వింటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ మరణకరమైన రోగంతో చచ్చిపోయేవాడిగా ఉండకూడదు. చరిత్రలో నేను మరణకరమైన రోగం వచ్చి, క్యాన్సర్ వచ్చి, ఈ భయంకరమైన పుండుతో చచ్చిపోయాడు రాజు అని చెప్పినటువంటి అవమానకరమైనటువంటి చరిత్ర నా పుస్తకాల్లో రాయడానికి వీలు లేదు. నేను ఏ మరణం పొందుకోవాలి? మంచి మరణం పొందుకోవాలి. ఏ మరణం పొందుకోవాలి? మంచి మరణం. 2 మరణాలు ఉంటాయి, ఒకటి చెడ్డ మరణం, 2 మంచి మరణం. చెడ్డ మరణం అంటే అందరిని బాధపెట్టి మంచం ఎక్కి అందరినీ మరి విసుగు చెందించి, వాళ్ళతో సాకరీ చేయించి, వాళ్ళతో విసుక్కుంటూ, వాళ్ళతో సనుక్కుంటూ హాస్పిటల్కి వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితులు ఉంటూ ఉంటాయి చాలాసార్లు. అదేంటంటే ఆ మరణములో నుంచి బయటికి రావాలని ఆశపడాలి. ఏంటంటే దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ హిజ్కియా వెంటనే బలహీన పడిపోలేదు. అయ్యో నాకేంటి ఇలాంటి రోగం వచ్చిందేంటి, నాకేంటి మరణకరమైన రోగం వచ్చిందేంటి, నేను ఎలాగే చచ్చిపోవాలనుకోకుండా ఆ మాట వినగానే తనలో ఒక ఉత్సాహం వచ్చి దేవుని దగ్గర ప్రార్థించాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రార్థించాడో దేవుడు 3 రకాల ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఏంటి ఆశీర్వాదాలు చెప్పండి ఒకటి గబగబా. నెంబర్ వన్ మొట్టమొదటిగా ఏం చెప్పాడు? నువ్వు యెహోవా మందిరమునకు ఎక్కిపోదు అన్నాడు. రెండవదిగా చూసినట్లయితే, ఇదిగో నీకు 15 సంవత్సరముల ఆయుష్కాలాన్ని నేను నీకు ఇస్తానన్నాడు. అంతేకాదు, అష్షూరు సైన్యం మీద నేను నీకు జయాన్ని ఇస్తానన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం ఒకసారి 2వ రాజుల గ్రంథము రాసుకోండి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 10, అలాగే యెషయా 38వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు. 1 నుంచి 8. నీ దగ్గర పుస్తకం ఏది? నోట్బుక్ ఏది? పెన్ లేదా? ఇదిగో పెన్, ఇదిగో పెన్ పట్టు. రైట్. సో 2వ రాజులు 20వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు, యెషయా 38వ అధ్యాయము 1 నుంచి 8. చదువుకున్న వాళ్ళందరూ కూడా కంపల్సరీ మీరు నోట్బుక్స్ పెట్టుకోవాలని చెప్పాను, పెన్ పెట్టుకోవాలని చెప్పాను. ఇంటికి వెళ్ళి చదువుకోవాలి, రాసుకోవాలి, ధ్యానం చేయాలి. అప్పుడే దేవుని జ్ఞానంలో మీరు బలపడతారు. ఏదో స్టైల్గా వచ్చి కూర్చుని కొంతసేపు అటు ఇటు ఆరాధన చేసుకుని వెళ్ళిపోతే దేవుని కార్యాలు నీ జీవితంలో జరగడం చాలా కష్టం. సో కాబట్టి మీరు స్కూల్స్కి వెళ్తున్నప్పుడు, కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఎలాగైతే మీరు చక్కగా ఒక పర్టికులర్ రికార్డ్స్ పట్టుకుని ఎలాగైతే వెళ్తారో, దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా బైబిల్ నీతో ఉండాలి, ఒక నోట్ పుస్తకం నీతో ఉండాలి, ఒక పెన్ను నీతో ఉండాలి. ఇది కంపల్సరీ. ప్రార్థనలో అయితే కీర్తన పుస్తకం కూడా ఆ యొక్క మాతో ఉండేది. ఎంత పెద్ద కీర్తన బుక్ ఉండేది. మేము మందిరాలకి, మేము చర్చలకి వెళ్ళేటప్పుడు ఆరాధన పుస్తకం అని ఎంత పెద్ద పుస్తకం ఉండేది. బైబిల్ కూడా కొంచెం పెద్ద ఇప్పుడు చిన్న బైబిల్ వచ్చేసినప్పుడు పెద్ద బైబిల్స్ ఉండే. ఆ బైబిల్ అన్నీ మోసుకుని వెళ్ళే వాళ్ళం మేము యూత్ టైంకి వెళ్ళినప్పుడు. కంపల్సరీ ఒక నోట్బుక్, పెద్ద నోట్బుక్ కొని ఇచ్చేవారు. పెద్ద నోట్బుక్, పెన్ను, ఆ యొక్క ఆరాధన పుస్తకం, ఆ పుస్తకం అన్నీ పట్టుకుని వెళ్ళేవాళ్ళం. ఏమంటే ఇప్పుడు సింపుల్ అయిపోయింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అవన్నీ తెచ్చుకోవాలి. 2వ రాజుల గ్రంథం చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ విషయాన్ని మనం ఒకసారి చూసుకుని మనము త్వరగా ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే చదువుదాం ఒకసారి. ఆ దినములలో గట్టిగా చదవాలి. హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని ఎదుకు వచ్చి ఏం చెప్పాడట? నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు, అంటే యెరూషలేము తట్టు అని దాని అర్థం. అందుక ఆ దినాల్లో యూదులు ఏం చేసేవారు? దేవుని యొక్క మందిరము తట్టు వారు ముఖము తిప్పుకుని వారు ప్రార్థన చేస్తూ ఉండేవారు. నా ప్రియ దేవుని సంగమా, అక్కడ ఒకసారి ఒక ఫింగర్ అలా పెట్టుకుని 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం. అక్కడ అలాగే ఫింగర్ ఏదైనా పెట్టండి, అక్కడ పెన్ను కానీ ఏదైనా పెట్టుకోండి, టక్ మళ్ళీ తీద్దాం అక్కడికి. 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 48వ వచనములో మనం చూస్తే, తమను చెరగా కొనిపోయిన వారి యొక్క దేశమందు పూర్ణ హృదయముతోనూ, చెప్పాలి గట్టిగా, పూర్ణాత్మతోనూ వారు నీ తట్టు తిరిగి నీవు వారి పితరులకు దయచేసిన దేశము తట్టును, నీవు కోరుకొనిన పట్టణము తట్టును
నీ నామ ఘనతకు నేను కట్టించిన మందిరము తట్టును నిన్ను గూర్చి ప్రార్థన చేసిన ఎడల ఆకాశమును నీ నివాస స్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములు విని వారి కార్యములు నిర్వహించి నీకు విరోధముగా పాపము చేసిన నీ జనులు ఏ తప్పుల చేత ఏ విషయమై అపరాధులయ్యారో ఆ తప్పులను వారికి క్షమించి వారిని చెరలోనికి కొనిపోయిన వారు వారిని కనికరించినట్లు వారిలో కనికరము పుట్టించుము అని చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. సొలొమోను చేసిన ప్రార్థన దేవుని మందిరములో, యెరూషలేము పట్టణములో కట్టబడినటువంటి మహామందిరంలో సొలొమోను ప్రారంభంలో వచ్చి చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఆ దినము నుంచి కూడా వీరు చెరపట్టబడిపోయినా, ఏ స్థలానికి వెళ్ళిపోయినా, ఏ ప్రాంతానికి వెళ్ళిపోయినా, వారు ఎక్కడ నివాసములు ఏర్పాటు చేసుకున్నా సరే అక్కడ ఏం చేసేవారంటే యెరూషలేము తట్టు తిరిగి వారు ప్రార్థన చేసేవారు. ఆమేన్, హల్లెలూయా. ఆ గోడ తట్టు, ఏ గోడ తట్టు? వాళ్ళు ఉన్నటువంటి ఇంటి గోడ తట్టు కాదు, యెరూషలేము గోడ తట్టు తను ప్రార్థన చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోదాం. ఎక్కడికి? ఎన్నో అధ్యాయము? 20వ అధ్యాయము. చూడండి, ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఎక్కడ ఆగిపోయాం మనం? 2వ వచనం దగ్గర ఆగిపోయాం. కంటిన్యూ చేద్దాం అందరం కూడా. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాకు ప్రార్థించెను. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఎవరికి సెలవిచ్చాడు? మళ్ళీ ఏ యెషయా అయితే ప్రవచనం చెప్పాడో ఎవరికి? హిజ్కియా రాజుకి. ఎటువంటి ప్రవచనం చెప్పాడు? నువ్వు మరణమైపోతావు, రోగం కలిగింది కాబట్టి నువ్వు చనిపోతావు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పినటువంటి యెషయా చెప్పి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ అలాగా ఆ హాల్ దాటాడు, లేకపోతే ఈ రోడ్డు దాటాడు, లేకపోతే అపోలో వరకు వెళ్ళాడు, లేదా పద్మజ గారి షాప్ వరకు వెళ్ళాడు, అల్లూరు సీతారామరాజు వరకు వెళ్ళాడు, బొమ్మ వరకు వెళ్ళాడు. ఎవరు? యెషయా. వెళ్ళేటప్పటికి అంటే చూడండి, మార్గంలో ఉంటుండగానే ఆ స్వరం విన్న వెంటనే హిజ్కియా యెరూషలేము తట్టు తిరిగి తను ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే ఇమీడియట్గా దేవుడు తన యొక్క స్వరముతో యెషయాతో మాట్లాడడం ప్రారంభించాడు. యెషయా, ఇప్పుడే కదా నువ్వు వెళ్ళావు హిజ్కియా దగ్గరికి? అవునయ్యా వెళ్ళానయ్యా, నాకు తెలుసు, మళ్ళీ వెళ్ళాలా వెనక్కి? వాళ్ళకి తెలుసు ప్రవక్తలకి. ఎందుకంటే దేవుడు అప్పుడే నో అని చెప్తాడు, అప్పుడే ఎస్ అని చెప్పేవాడు. భలే ఉంటాయండి ప్రవక్తల యొక్క, ప్రవక్తాత్మకమైనటువంటి సేవకుల యొక్క విషయాలు ఎలాగుంటాయంటే, సేవకులు విశ్వాసుల దగ్గర చాలా మాటలు పడవలసి వస్తుంది. ఆ నోటితోనే నీకు జరగదు, వరం గారు అలాంటి చేయకండి, జరగదు అంటారు. ఆ రాత్రి ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు మళ్ళీ వరం గారికి చెప్పు చేస్తా అంటాడు. ప్రభా ఏం చెప్పాలి ప్రభా? మళ్ళీ పొద్దున్నే ఫోన్ చేసి వరం గారు ఆ పని జరుగుతుందండి అంటారు. ఆయన అనుకుంటాడు ఈయనేంటి రాత్రి ఏమో చేయొద్దు అన్నాడు, ఇప్పుడు ఉదయం ఏమో చేయమన్నాడు, అసలు ఏం చేయాలంటే నాకే తెలియదు, మీకేం చెప్పాలంటాను ఒక్కొక్కసారి. సో ఇలాగ నేను చాలామందికి చెప్తూ ఉంటాను. నా ప్రియ దేవుని సంగమా, అదే యెషయా ప్రవక్త ఏం చేశాడంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు వెనక్కి వెళ్ళు, మళ్ళీ నేను ఏం మాటలైతే చెప్తున్నానో అవి నువ్వు చెప్పు. ఏం చెప్పాడట? 5వ వచనంలో, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయి హిజ్కియాకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేది. చెప్పాలి. 3వ దినమున నీవు యెహోవా మందిరంలోకి ఎక్కిపోదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ కాలము నీకు ఇస్తాను. నెంబర్ 3, మరియు నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము చెప్పాలి, ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును చెప్పాలి అష్షూరు రాజు చేతులు పడకుండా నేను విడిపించేది. ఆమేన్, హల్లెలూయా. తను చేసిన ప్రార్థన ఏం ప్రార్థన చేశాడు? ఒకటే ప్రార్థన చేశాడు. తను చేసిన ప్రార్థన ఒక అంశం గురించే ప్రార్థన చేశాడు. ఒకరోజు సొలొమోను కూడా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా? విజ్ఞాపన ప్రార్థన చేస్తాడు. ఏమని చేస్తాడంటే, ప్రభువా నాకు వివేచన జ్ఞానము దయచే ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. అయ్యా నాకు రాజ్యాన్ని ఇచ్చేసావు, రాజరికాన్ని ఇచ్చేసావు,
ఇప్పుడు నేను ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఈ మనుషులను ఎలా పరిపాలించాలి నాకు తెలియదు, కాబట్టి నాకు జ్ఞాన హృదయం దయచేయంటే దేవునికి ఆ ప్రార్థన నచ్చి ఏం చేశాడంటే, నీకు జ్ఞానం మాత్రమే కాదు, నీకు సిరి సంపదలు కూడా ఇస్తాను, ఎప్పుడు ఎవరికి లేనంత ధననిధులతో నేను నింపుతానని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ఒక అంశం గురించి ప్రార్థన చేస్తే 2-3 ఆశీర్వాదాలు పొందుకునే అనుభవాలు మన జీవితంలో రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు దేనికోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థనకి ఫలితం మాత్రమే కాదు, ఆ ప్రార్థన ఫలితంతో పాటుగా ఇంకా నీకేమైతే అభివృద్ధి కావాలో వాటిని నువ్వు అడక్క మునిపే దేవుడిచ్చునుగాక. యెషయా ఈ యొక్క హిజ్కియాకి అటువంటి ప్రార్థన నేర్చుకున్నాడు. హిజ్కియా చేసిన ప్రార్థన అటువంటి ప్రార్థన. నా ప్రియ దేవుని సంగమా, చూసుకుందాం గబగబా 2-3 పాయింట్లు మనం చూసుకుందాం. హిజ్కియా చేసినటువంటి ప్రార్థన దేవునికి నచ్చింది. దేవునికి నచ్చడం వల్ల ఏం జరిగింది అంటే తను 3 ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఒకటి, తనకు స్వస్థతనిచ్చాడు. తను ఏమైతే అడిగాడో ఆ స్వస్థతని ఇచ్చేశాడు. తనకి ఏ ఆయుష్కాలం అడిగాడో ఆ ఆయుష్కాలం 15 సంవత్సరాలు ఇచ్చేశాడు. అంత మాత్రమే కాదు, దేవుని మందిరం నుంచి దూరం అయిపోయాడు, దేవుని మందిరానికి కూడా తను వెళ్ళడానికి ప్రభు సహాయం చేశాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క హిజ్కియా ఎలాంటి వాడో తెలుసండి. మొట్టమొదటిగా చూసినట్లయితే హిజ్కియా ఎటువంటి వాడో తెలుసా? 2వ దినవృత్తాంతాలు తీయండి ఒకసారి. హిజ్కియా ఎటువంటి వాడో నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను ఉదయకాల సమయంలో. హిజ్కియా జీవితం మామూలు జీవితం కాదు, దేవునితో కట్టుకున్న జీవితము, చాలా అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడు. 2వ దినవృత్తాంతములు 31వ అధ్యాయము 1, 2, 3, 4, 5, 6, 7 విషయాలు తనలో మనకి కనిపిస్తాయి. 31వ అధ్యాయము 20వ వచనం తీయండి ఒకసారి. తీసారా 1, 2, 3, 4 అని చదువుదాం. హిజ్కియా యూదా దేశమును ఇలాగు జరిగించి నెంబర్ వన్ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను, నెంబర్ 2 యథార్థముగాను, నెంబర్ 3 నమ్మకమును పని చేయొచ్చు వచ్చా, నెంబర్ 4 తన దేవుని ఆశ్రయించుడికే దేవుని మందిర సేవా విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లినవాడు హిజ్కియా. నాట్ ఆర్డినరీ మ్యాన్. నీ ప్రార్థన దేవుడు వినాలంటే, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే దేవుని ఎదుట నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలి. దేవుని ఎదుట యథార్థంగా లేకుండా, దేవుని ఎదుట నమ్మకంగా లేకుండా, దేవుడు నీకు అప్పగించినటువంటి దేవుని పనిలో నమ్మకంగా లేకుండా, ఉదయం నుంచి రాత్రి వరకు నా వ్యాపారము, నా బిజినెస్, నాకున్నటువంటి ఉద్యోగము, నా పిల్లలు, నా కుటుంబము, నా వంట, నా ఆరోగ్యం అనుకుంటే నీ ప్రార్థన చెల్లదు. దేవుని యొద్ద నీ ప్రార్థన చెల్లాలి అంటే, నీ ప్రార్థనకు తగిన ప్రతిఫలము అనుభవించాలి అంటే హిజ్కియా ప్రార్థన చాలా విలువైనటువంటి ప్రార్థన. హిజ్కియా చేసింది ఒక కష్టం గురించి ఒకరోజే ప్రార్థన చేశాడు, వెంటనే దేవుడు 3 రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన శక్తి ఎలాగుండాలంటే ఈరోజు ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు తన కార్యాలు ప్రారంభించేదిగా ఉండాలి. నీకు సమాధానపు ఆత్మ నీ మీదకి దిగి వచ్చేటట్టుగా ఉండాలి. చేయాలి అంటే ఇదిగో చూడండి, ఆ యొక్క ప్రార్థన చేసినటువంటి హిజ్కియా, దేవుని తట్టు తిరిగి చేసినటువంటి ప్రార్థన చేసినటువంటి హిజ్కియా జీవితము యథార్థమైనటువంటి జీవితం. చూడండి అక్కడ ఏమంటున్నాడు, యెహోవా దృష్టికైనా దేవుడు నన్ను చూస్తున్నాడనేటువంటి భయం ఉంది. చదవండి అక్కడ 30వ వచనంలో మనం చూస్తే 20వ వచనం. హిజ్కియా యూదా దేశమందు ఇలాగు జరిగించి తమ దేవుడైన యెహోవా దృష్టికి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. మనం ఎలాగుంటాం తెలుసా? అవసరం అనుకుంటే కొంచెం భయపడిన వాళ్ళం అయితే పాస్టర్ గారి దృష్టికి, పాస్టర్ గారు చూస్తున్నారు జాగ్రత్తగా, పాస్టర్ గారు చూడకపోతే, పాస్టర్ గారు చూస్తున్నారనే భయం కూడా లేదా నీకు? అంటే పాస్టర్ గారు చూస్తున్నారనే భయం పక్కన పెట్టండి, ముందు దేవుడు చూస్తున్నాడనే భయం నీకుంటే చాలా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడనే భయం నీకుంటే పాస్టర్ గారు చూస్తున్నారనే భయం నీకు రాక్కర్లేదు, ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది. ఆ అలర్ట్నెస్ నీకు అక్కర్లేదు. నేను అంటాను, నువ్వు పాస్టర్ గారికో లేదంటే తోటి విశ్వాసికో లేదంటే నీ తోటి సంఘర్షకో భయపడడం కాదు. చూసారా వాళ్ళు? చూస్తారు. వెంకటేశ్వర గారు చూస్తారు. అయ్యో పాస్టర్ గారికి చెప్పేస్తారేమో అంటే పాస్టర్ గారికి చెప్పేస్తే పాస్టర్ గారు తిట్టే అంత ఘోరమైన పనిలో ఉన్నావు అనమాట నువ్వు. లేకపోతే ఎందుకు భయపడాలి? నీ మనస్సాక్షి ఏం చేస్తుంది? నీ మీద నేరారోపణ చేస్తుంది. నీ మీద నేరారోపణ చేసినటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు అంటే నీకు భయం లేదని అర్థం.
హిజ్కియాకు ఉన్నటువంటిది ఏంటో తెలుసా? యెహోవా దృష్టిలో అనుకూలముగా, యెహోవా దృష్టిలో యథార్థముగా, యెహోవా దృష్టిలో నమ్మకముగా తను జీవించినటువంటి జీవితం మనకు కనిపిస్తుంది. నా ప్రియమైన దేవుని సంగమా, ఆ జీవితంలో నుంచి తను కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని సంగమా, మొట్టమొదటిగా నీ జీవితాన్ని చూసుకున్నట్లయితే చాలా జాగ్రత్తగా నీ యొక్క జీవన విధానం ఎలాగుందో నువ్వు చూసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా కావాలి. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, మంచి ప్రవర్తన నీకు దేవుని ఎదుట కావాలి. పరిశుద్ధమైన ప్రవర్తన నీకు దేవుని ఎదుట కావాలి. ఎలా పడితే అలా నువ్వు జీవించడం కాదు. అందుకని అంటాడు 91వ కీర్తనలో ఏమంటాడు? 91వ కీర్తనలో ప్రార్థన గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, చాలా అద్భుతమైనటువంటి కీర్తన అది. 91వ కీర్తన చేద్దాం చూడండి ఒకసారి. కీర్తన 91వ అధ్యాయము, కీర్తన 91వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం అది. యెహోవాను ఆశ్రయించినటువంటి వారి యొక్క జీవితం గురించినటువంటి అధ్యాయం అది. ఈ 91వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14వ వచనం నుంచి మనం చూద్దాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. ఇప్పుడు మనం 15వ ఎలా చదవాలో తెలుసా? అతడు నన్ను ప్రేమించి నా నామమును ఎరిగినవాడు గనుక అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఏం చేస్తాడట? ఎలాంటి ఉత్తరం అట? శ్రమలో తోడుగా ఉంటాడు, విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు, దీర్ఘాయు చేత తృప్తిపరుస్తాడు, దేవుని రక్షణ అంటే ఏంటో అతను చూపిస్తాడు. ఇది ప్రార్థన యొక్క ఫలితాలు. ఇది రావడానికి 14వ వచనం ఏమంటాడంటే, దేవుణ్ణి ప్రేమిస్తూ చేసిన ప్రార్థన. నువ్వు దేవుణ్ణి ప్రేమించవు, లోకాన్ని ప్రేమిస్తావు, నీ శరీరాన్ని ప్రేమించుకుంటావు, నీ మనసును ప్రేమించుకుంటావు, నీ ఇష్టాన్ని ప్రేమించుకుంటావు. నీకు ఏది ఇష్టమో అదే దేవుడికి నీకు ఇచ్చేయాలి. నో, ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో వారు నా ఆజ్ఞలు గైకొనును, నా మాటలు గైకొనును అంటాడు ప్రభు. సువార్త భాగాల్లో మనం చూస్తున్నప్పుడు ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వారు నా మాటలు గైకొనును. నువ్వు దేవుని మాటలు గైకుంటూ దేవుని దృష్టిలో నువ్వు భయపడేవారిగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఎదుటట మనము ధైర్యముతో చూడండి తను ఏమంటున్నాడు ఆ కీర్తన ఆ యొక్క రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం తీయండి ఒకసారి. 20వ అధ్యాయంలో ఏమన్నాడు? తను చేసిన ప్రార్థనలో చూడండి ఒకసారి ఒక పాయింట్ మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా తను దేవుని తట్టు యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. 2వ అంశం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి ఒకసారి. యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టిలో అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని చేసిన ప్రార్థన. చూడండి, తను ప్రార్థన చేసినప్పుడు ఎంత గట్స్తో ప్రార్థన చేస్తున్నాడు. ఉందా నీకు ఆ ధైర్యం? ప్రభా నా యథార్థతను చూసి నాకు సహాయం చేయి, ప్రభా నా నీతిని చూసి నాకు సహాయం చేయి. లాస్ట్ టైం ఒక వాక్యంలో నేను చెప్పాను, నిన్ను చూడడం కాదు ప్రభువును చూడాలని చెప్పాను. అంత మాత్రమే కాదు, ప్రభువును చూడడంతో పాటుగా నీ జీవితాన్ని కూడా దేవుని ఎదుట ధైర్యంగా ఒప్పుకునే వారంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమండి ఎంత ధైర్యం అండి ఆ ప్రార్థన చేయడానికి. దేవుడు ఊరికనే తనకి వెంటనే ప్రార్థన ఆలకించలేదు. హిజ్కియా ప్రార్థన వెనుకాతల తన ఆత్మీయ జీవితం గురించి తన మనస్సాక్షి తన మీద నేరారోపణ చేయకుండా చాలా జాగ్రత్తగా తను కాపాడుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే, 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము, 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము, 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 21, 22 వచనాలు. 1వ యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 21, 22 వచనాలు చదవండి. ప్రియులారా, మన హృదయము చెప్పాలి మన హృదయము మన యందు దోషారోపణ చేయనిలా దేవుని ఎదుట ధైర్యము గల వారగుతుము. దేవుని ఎదుట ధైర్యముగా మన నీతి గురించి ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను ఎంత యథార్థంగా ఉన్నానో నువ్వు చూస్తున్నావు కదా, నేను చేస్తున్నాను కొన్ని పొరపాట్లు చేస్తున్నాను కానీ వెంటనే సరి చేసుకోవడం నువ్వు చూస్తున్నావు కదా, నేను ఎంత నీతిగా బ్రతుకుతున్నాను నువ్వు చూస్తున్నావు కదా, ఎంత యథార్థంగా బ్రతుకుతున్నావు నువ్వు చూస్తున్నావు కదా. ఇదిగో పలానా సార్ నేను తప్పు చేస్తున్నప్పుడు, ఇదిగో నీ సేవకుల ద్వారా నాకు బలపరిచినప్పుడు నేను మరలా దాన్ని సరి చేసుకున్నాను కదా, నేను మారు మనసు పొందుకున్నాను కదా, క్షమించమని అడిగాను కదా, ఇప్పుడు నా జీవితాన్ని మార్చుకున్నాను కదా అని అడిగే ధైర్యం ఎప్పుడు వస్తుందంటే, నీవు దైనందిక జీవితంలో ప్రతిరోజు నువ్వు జీవించే జీవితంలో నీ హృదయం నీ మీద ఏం చేస్తుంటుంది? దోషారోపణ చేస్తుంటుంది. ప్రతిరోజు నువ్వు ఏమైనా తప్పు చేస్తే నీ హృదయం నీతో మాట్లాడుతుంది. ఎందుకు అబద్ధం చెప్పావు అంటుంది.
ఎందుకు అలాంటి పొరపాటు చేస్తావు, ఎందుకు అలాంటి చూపులు చూస్తున్నావు ఎందుకు అంటది. ఫోన్లో ఎవరో చూస్తున్నప్పుడు ఇలాంటివి చూడకూడదు కదా, ఎందుకు చూస్తున్నావు అని నీ హృదయం నీ మీద దోష ఆరోపణ చేస్తుంది. ఇక్కడ ఏమన్నాడంటే, ప్రియులారా, మన హృదయం మన యందు దోషారోపణ చేయని ఎడల, హిజ్కియాకి తన హృదయము దోషారోపణ చెయ్యని విధముగా తన జీవితాన్ని చక్కపెట్టుకోవడం హిజ్కియాకి అలవాటు. హిజ్కియా ప్రార్థన వెనకాతల తన పరిశుద్ధమైన జీవితం ఉంది. హిజ్కియా ప్రార్థన వెనకాతల తన కన్నీటి వెనకాతల, తన వేదన వెనకాతల, యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేసిన వెనకాతల తన వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితము యెహోవా దృష్టిలో నమ్మకముగా ఉండగలిగాడు. దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం తనకుంది. నేను ఏ స్థలానికి వెళ్ళినా ఎవరు చూస్తున్నారు, పాస్టర్ గారు నన్ను చూసినా చూడకపోయినా, నా సంఘస్థులు నన్ను చూసినా చూడకపోయినా, నా తల్లిదండ్రులు నన్ను చూసినా చూడకపోయినా, నా భార్య నన్ను చూసినా చూడకపోయినా, నా భర్త నన్ను చూసినా చూడకపోయినా, నా పిల్లలు నన్ను చూసినా చూడకపోయినా, ఎవరు చూస్తున్నారు నన్ను నడిపించే దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆయన నన్ను పోషించాలి, ఆయన నాకు సహాయం చేయాలి, ఆయన నన్ను వర్ధిల్ల చేయాలి. కాబట్టి నేను ఎవరి దృష్టిలో న్యాయంగా ఉండాలి, దేవుని దృష్టిలో న్యాయంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉందా ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఉదయకాల సమయంలో ఉన్నావా? ఆ విధంగా ఉండగలుగుతున్నావా? ఆ యథార్థమైనటువంటి జీవితము హిజ్కియా ఉండగలిగాడంటే నువ్వెందుకు ఉండలేవు? ప్రభువును తెలియనటువంటి హిజ్కియా, యేసు రక్తంలో కడగబడినటువంటి హిజ్కియా, అప్పట్లోనే ఆ విధంగా ఉన్నప్పుడు యేసు రక్తంలో కడగబడినటువంటి నీవు, ఆయన కృపా యొక్క మహిమలో ఉన్నటువంటి నీవు, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకున్నటువంటి నీవు ఎందుకు ఉండలేవు? ఖచ్చితంగా నువ్వు ఉండగలవు. ఆ కమిట్మెంట్ నువ్వు తీసుకుంటే. నీ హృదయం ఎప్పుడైనా నీ మీద దోషారోపణ చేసినప్పుడు అపోస్తల కార్యాల్లో అపోస్తలుడైన పౌలు అంటాడు చక్కటి మాట. చూడండి, అపోస్తల కార్యాల్లో అపోస్తలుడైన పౌలు అంటాడు 24వ అధ్యాయము, అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసినట్లయితే, యాక్ట్స్ చాప్టర్ 24 చాప్టర్ 16th verse, 24వ అధ్యాయము 16వ వచనం చదువుదాం గట్టిగా. ఈ విధమున నేను చెప్పాలి అందరి గట్టి చెప్పాలి, నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను. ఇది పౌలు చేసినటువంటి క్యారెక్టర్. చెప్పడం ఈజీయే. నేను పౌలు లాంటి కాదండి, నేను హిజ్కియా లాంటి కాదండి, నేను ఆళ్ళ లాంటి కాదు. మరి ఎవరు లాంటోడు ఇంక నువ్వు? మనం పౌరుషం కలిగి ఉండాలండి. బైబిల్లో చెప్తున్నాడు, వీళ్ళంతా మనకి సాక్షి సమూహము. సాక్షి సమూహం అంటే ఏంటి తెలుసా? వారిని వెంబడించాలి, వారిని ముందు పెట్టుకొని. వారికంటే గొప్ప కార్యాలు మన జీవితంలో జరగాలన్న రోషము, పౌరుషం మనకు రావాలి. హిజ్కియా కంటే గొప్ప ప్రార్థన నాకు నేర్పించు ప్రభువా, అందుకంటే గొప్ప కార్యాలు నేను చూడాలి ప్రభువా అన్న రోషం కావాలి. కానీ చల్లారిపోయిన వాళ్ళలాగా, చన్నీళ్ళు నెత్తి మీద వేసుకున్న వాళ్ళలాగా, మంచి ఘోరమైనటువంటి చలికాలంలో చన్నీళ్ళు వేసుకుని లేచేవాళ్ళలాగా, ప్రభువా నేను హిజ్కియా లాంటి కాదులే నాయన, పందిన ప్రభా, ఊర పందిన నాయన, ఊరకొక్కను ప్రభా, గజ్జికొక్కను ప్రభా, ప్రభా ఇంక నేను నా బతికింతేనే ప్రభా. కాదు 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 నా ప్రియ దేవుని సంగమా, దేవుని ఎదుట మనము పౌరుషము, రోషము కలిగి జీవించడానికి మనం పట్టుకుంటే ఆ రోషాన్ని, పౌరుషాన్ని దేవుడికి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. రోషంలో బ్రతకాలని ఆశ నీకుంటే ఆ రోషము కలిగినటువంటి ఆత్మని నీకు ఇస్తాడు. అప్పుడు నువ్వు సమస్తాన్ని జయించడమే కాదు, భూమి మీద నీకున్నటువంటి అనారోగ్యం నుంచి నేను విడిపిస్తాడు, మరణకరమైన సమస్యల నుంచి నేను విడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, దేవుని మందిర పరిచర్లో మళ్ళీ నిన్ను స్థిరపరుచుకుంటాడు. అంత మాత్రమే కాదు, ఎవరైతే నీ మీద వ్యతిరేకంగా ఉంటున్నారో, ఏ సైన్య సమూహం అయితే నువ్వు జయించలేకపోతున్నావో, ఆ సైన్య సమూహము నీ దగ్గర నుంచి పారిపోయేంత అభిషేకము నీ మీదకి ఇస్తాడు. అప్పుడు దేవుని సంగమా, మామూలు ప్రార్థన చేస్తే, ప్రభా సమస్యలు నేను తట్టుకోలేకపోతున్నాను నాయన, నువ్వు ప్రార్థన చేయక్కర్లేకుండానే ఒక చిన్న ప్రార్థన, కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడో తెలుసా? నీ యొక్క హృదయము నీ మీద నేరారోపణ చేస్తున్నప్పుడు, నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తున్నప్పుడు. తెలుసుదా? నేరారోపణ చేస్తుందా? ఉందా ఆ ఎక్స్పీరియన్స్ ఎవరికైనా? దాన్ని పట్టుకుని నువ్వేం చేయాలి? మరలా ఇంకొకసారి ఆ హృదయం నీ మీద నేరారోపణ చేయకుండా నువ్వు జాగ్రత్త పడాలి. చాలా కష్టం అండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను దాని గురించి ట్రైనింగ్ అవుతున్నాను అంటాడు. ట్రైనింగ్ అంటే ఏంటి తెలుసా? ప్రతిరోజు కూడా దానికోసం నేను ప్రయాసపడుతున్నాను అంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్పెషల్ ట్రైనింగ్కి వెళ్తూ ఉంటాం కదా, ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్తాం అలవాటు ఉంది ఎవరికైనా? ట్రైనింగ్ క్లాసెస్, ఏదైనా స్టిచ్చింగ్ ట్రైనింగ్ కానీ, లేదంటే ఏదైనా స్కూల్స్ కానీ, స్టడీస్ కానీ ట్రైనింగ్ వెళ్తూ ఉంటాం కదా.
ఆ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు 24/7 దాని మీదే కాన్సన్ట్రేషన్. సో అభ్యాసం చేయడం అంటే ట్రైన్ అప్ అవ్వడం. ఇంకెప్పుడు కూడా అదే పని. ఏమంటే ట్రైనింగ్కి వెళ్తున్నాను ప్రార్థన చేయండి అంటాడు. సో లాస్ట్ టైము మురళి అడిగారు, పాస్టర్ గారు అండి నాకు స్పెషల్ ట్రైనింగ్స్ ఉన్నాయి, స్పెషల్ క్లాసెస్ ఉన్నాయి, స్పెషల్ ఎగ్జామ్ ఉంది, ఎక్కడికో వెళ్ళాలని ఏదో చెప్పినట్టు గుర్తున్నావు కదా మురళి, ఏదో ప్రాంతానికి. అప్పుడు ఎలాగుంటుంది నీ దృష్టి అంతా ఎలాగుంటుంది? దాని మీదే ఉంటుంది. ఆ క్లాసెస్ మీద, వాళ్ళు చెప్పినటువంటి దాని మీద, ఎగ్జామ్ రాసిన దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు అభ్యాసం చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే తన హృదయము దాని మీద ఏమైతే నేరారోపణ చేస్తున్నాడో దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడే హిజ్కియా ప్రార్థన నీ జీవితంలో కలుగుతుంది. హిజ్కియా ప్రార్థన వెనకాతల తన యొక్క హృదయము నేరారోపణ చేయకుండా ధైర్యముగా కృపాసనం యొద్దకు అంటాడు. దేవుని కృపాసనం యొద్దకు ధైర్యంగా ఎప్పుడు రాగలుగుతాం? ప్రభువా నీ నీతిని బట్టి ప్రార్థన, నీ నీతిని బట్టి సహాయం చేయ ప్రభువా. ఈజీయే ఆ ప్రార్థన ఎవడైనా చేస్తాడు. ప్రభువా నీ నామను బట్టి ప్రార్థన చేయి, కరెక్టే, ఓకే, ఈజీయే. కానీ ఈ ప్రార్థన చేయండి ప్రభువా నన్ను బట్టి నాకు సహాయం చేయని ప్రార్థన చేయగలడు ధైర్యం నీకున్నా, గట్స్ నీకుందా? అదే కలిసిన ప్రభు ఆశపడుతున్నాడు. హిజ్కియా ప్రార్థన నీ నోట్లోంచి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ బ్రతుకుల్లో నుంచి హిజ్కియా ప్రార్థన ఎప్పుడైతే నువ్వు బయటకు వస్తావో నువ్వు ధన్యుడివో, యు ఆర్ బ్లెస్డ్. నీకున్నటువంటి అనాది కాలం నుంచి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యల వలయంలో నుంచి నీకు విడుదల కలిగే బట్టి గొప్ప ప్రార్థన హిజ్కియా ప్రార్థన. అష్షూరు సైన్యముతో ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యతిరేకత నుంచి గొప్ప విడుదల పొందుకున్నటువంటి ప్రార్థన. మరణకరమైనటువంటి రోగం నుంచి విడుదల పొందుకునేటువంటి ప్రార్థన. మరలా తిరిగి దేవుని సన్నిధిలో నుంచి ఎక్కడైతే దూరం అయిపోయాడో మరలా ఆ దేవుని సన్నిధిలో కట్టబడినటువంటి ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. విచారిస్తున్నావు, అయ్యో నేను దేవునితో సరిగ్గా ఉండలేకపోతున్నాను, దేవుని మందిరంలో నేను సరిగ్గా ఉండలేకపోతున్నాను, దేవుని సన్నిధిలో నేను సరైన పరిచయం చేయలేకపోతున్నాను, అయ్యో దేవుని యొక్క పనిలో నేను ఎంతో వాడబడాలని అనుకుంటున్నాను, నేను వాడబడలేకపోతున్నాను, ఎప్పుడైనా బాధపడిన రోజు ఉందా నీకు? అయితే దేవుడు నిన్ను వాడుకోవాలంటే ముందు నీ జీవితాన్ని ప్రభు దగ్గర కట్టుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. నీ బ్రతుకుని ప్రభు దగ్గర కట్టుకోవాలి. దేవుని దృష్టిలో నువ్వు భయపడేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు కదా 34వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూసినట్లయితే, కీర్తన 34వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు కలవారిని ఆయన రక్షించును, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతుడిగా జీవిస్తున్నావా? యేసు నామములో నీ జీవితాన్ని కట్టుకుంటున్నావా? పరిశుద్ధమైనటువంటి జీవితాలను కట్టుకుంటున్నావా? లేదు అంటే వారం దినాలు సోమవారం నుంచి శనివారం వరకు నీ ఇష్టానుసరిగా జీవిస్తూ ఆదివారం ఏదో పరిశుద్ధుల యొక్క అవతారం ఎత్తి వేషధారణలాగా వచ్చి కూర్చుని ఏదో 2 మాటలు వినేసి ఏదో కొంచెం ఆరాధన చేసి వెళ్ళిపోతే నీ ప్రార్థన ఫలించడానికి అవకాశం లేదు. నువ్వు ప్రార్థన చేసిన ఆ ప్రార్థన సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేసినప్పటికీ కూడా నీకు విడుదల రాదు. నా ప్రియ దేవుని సంగమా, నీకు విడుదల రాదు. భయంకరమైనటువంటి అనారోగ్యములు భరిస్తున్నావా? భయంకరమైన శారీరక రోగము భరిస్తున్నావా? బైబిల్ చెప్తుంది భయంకరమైన శరీర రోగము. ఎలాంటి రోగమో తెలుసా? హిజ్కియాకు వచ్చిన రోగము శారీరక రోగము. ఎలాంటి రోగం అంటే మరణకరమైనటువంటి రోగమును ప్రభు విడుదల చేశాడు. ఆమేన్. హల్లెలూయా. స్వస్థపరిచినటువంటి ప్రార్థన, మరణకరమైన రోగము నుంచి స్వస్థత పొందుకునే ప్రార్థన దేవుని దగ్గర రావాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు చేసిన ప్రార్థన నీ శరీరంలో బలం రావాలి, నీ శరీరంలో స్వస్థత రావాలి, నీ ఎముకల్లో బలము రావాలి, నీ నరాల్లో బలము రావాలి. నాట్ ఓన్లీ దట్, అదొకటే కాదు, నీ బ్రతుకుల్లో ఎక్కడైతే వ్యతిరేకతలు ఉన్నాయో అవన్నీ కూడా నిర్మూలమైపోయి దేవునితో దేవుని పరిచయంలో ఉన్నతంగా నువ్వు ఎదిగే ప్రార్థన హిజ్కియా ప్రార్థన. ఆ ప్రార్థన వెనకాతలు ఏముందయ్యా అంటే దేవుని దృష్టికి భయపడే ప్రార్థన. అపోస్తలుడైన పౌలు అంటాడు, మనుషుల ఎదుట దేవుని ఎదుట కూడా నేను నా హృదయము నా యొక్క మనస్సాక్షి ఏ విషయంలో అయితే నేరారోపణ చేస్తుందో దాని నుంచి విడుదల పొందుకోవడానికి నేను అభ్యాసము చేస్తున్నాను. చాలాసార్లు ఇంట్లోనే పాస్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు నా హృదయం అంటుంది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటుంది. చాలా కష్టం. మనుషులతో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎవరితోనో మాట్లాడుతున్నా నా హృదయం నాతో మాట్లాడుతూ ఉంటుంది, ఇదిగో ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటే అయ్యో ప్రభా లోపల అంటాను, క్షమించు ప్రభా అని చెప్పి మరుసటి దినాన్ని సరి చేసుకోవడం, అలవాటు చేసుకోవడం బహు కష్టమైనది.
నీ కాన్సన్ట్రేషన్ ఎలాగ ఉండాలంటే నీ హృదయము, నీ మనస్సు నీ మీద నేరారోపణ ఏం చేస్తుందో దాని మీద నువ్వు దృష్టి నిలిపితే నీ ప్రార్థనకి దేవుడు విలువనిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. యువర్ కాన్సన్ట్రేషన్ నీ సమస్యల వైపు కాదు, నీ హృదయము నీ మీద ఏ దోషారోపణ చేస్తుందో. ఎప్పుడైనా చేసిందా ఎవరికైనా? నాకు రోజు చేస్తుంది. మీకు ఎవరికైనా చేస్తుందా? ఇదిగో ఈ తప్పు చేస్తున్నావు, నువ్వు ఇది చేయకూడదు కదా, ఇలా మాట్లాడకూడదు కదా, ఇది చూడకూడదు కదా, ఇలా వెళ్ళకూడదు కదా, ఇక్కడ కూర్చోకూడదు కదా, ఇలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు కదా అన్నటువంటి ఆరోపణ ఎప్పుడన్నా చేసిన అనుభవాలు మీకు ఎవరికైనా ఉన్నాయా? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. వెంటనే ఏం చేస్తున్నారు? దాన్ని తీసి మూట కట్టి పక్కన పెడుతున్నారా? లేదంటే దాన్ని తాళం వేసి సీలేసి ఎవరు ముట్టుకోవద్దని చెప్పి దాన్ని సీలేసి పెట్టుకుంటున్నారు. జాగ్రత్త, ఆ సీల్ మంచిది కాదు సుమా, మంచిది కాదు. ఒకసారి ఇలా మంచిది కాదు సుమా అంటే సుమా ఎవరన్నా అడిగారు నన్ను. నేను అన్నాను సుమా ఎవరు తెలియదు నాకు. మరి అత్తమారికి సుమా అని మనకు అలవరెత్తుందో ఎవరి సుమా అంటే అయ్యి బాబోయ్ నాకు ఏ సుమా తెలియదు బాబోయ్. అప్పటి నుంచి నేను ఈ సుమాలో మాట మాట్లాడడం మానేశాను. రాక మళ్ళీ ఈరోజు వచ్చింది, అది కానీ పొరపాటును సరి చేసుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. ఆమె నా హృదయం నా మీద అనారోపణ చేసి నేట్రా సుమా అంటున్నావు అంది. కాదు సుమా అనేసాను పొరపాటుని. నన్ను అడిగారు ఎవరి సుమా ఆత్మానికి. ఆ రోజు వాక్యంలో ఎక్కువసార్లు సుమా చెప్పానంటే నాకేం తెలుసు. సుమా జ్ఞాపకం వచ్చిందా బాబు నీకు అన్నారు. ఏ సుమా? నాకు ఏ సుమా తెలియదు బాబోయ్. ప్రైజ్ లార్డ్. ఆమేన్, హల్లెలూయా. కొన్నిసార్లు మన మాటలే మనకి విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి. మన నోటి మాటలు కొన్నిసార్లు ఆ ఓవర్ఫ్లోలో ఏం చేస్తూ ఉంటే ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాం. ముఖ్యంగా నీ ఇంటి దగ్గర, ముఖ్యంగా భర్తలు భార్యల దగ్గర జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అలాగే ఎలా పడితే అలా మాట్లాడేది అవ్వదు. బైబిల్ ఏమంటుంది? జ్ఞానం కలిగి నీ భార్యలతో నీ ప్రార్థనకు ఆటంకం కలగకుండా నిమిత్తము నువ్వు ఉండాలన్నాడు. అలాగే స్త్రీలు కూడా ఎక్కువగా అపవాది వాడుకునేది ఎవరంటే స్త్రీలనే. కుటుంబాన్ని గలిబిలి చేయాలన్నా, కుటుంబాన్ని నాశనం చేయాలన్నా, భర్త బతుకు పాడు చేసేయాలన్నా, పిల్లల బతుకు పాడు చేసేయాలన్నా, చుట్టుపక్కల బంధువుల బతుకులన్నీ పాడు చేసి మూట కట్టి నీటిలో పడేయాలన్నా స్త్రీని వాడుకుంటుంది అపవాది. ఏమని వాడుకుంటుంది? వీళ్ళు కాముగా ఉన్నంత వరకు మనం క్షేమమే. వీళ్ళు కొంచెం కానీ కీ ఇచ్చామనుకో, కొంచెం అలాగన్నారు అనుకో, అంతే అయిపోయాం మనం. ఇంకా మొత్తం పెద్ద ఆటం బాంబులు కూడా పనిచేయవు. మొత్తం కాల్చి బూడిచ్చేసి ఆ బూడితో గిన్నెలతో వేసి ఆ బూడిదని కూడా వాడేస్తారు వీళ్ళు. తిట్టుకోకండి పొద్దున్నే. అపవాది వాడుకున్నాడు అలాగా. బైబిల్లో వాడుకున్నాడు. సారాన్ని వదలలేదు, అవన్నీ వదలలేదు, ఎవరిని వదలలేదండి. స్త్రీలు ఎవరు నేను అందరి దగ్గరికి వెళ్ళిపోయాడు. కాబట్టి మీరు ఇంకా ప్రత్యేకంగా నీ హృదయం దోషారోపణ చేయకుండా జాగ్రత్త పడి మీరు ప్రార్థన చేస్తే దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. లేచి నుంచి ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో మన హృదయాలు దేవుని కొరకు సిద్ధపరుచుకుందాం. వచ్చే వారము ఇంకా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు హిజ్కియా ప్రార్థన నుంచి మనం నేర్చుకుందాం. ఉదయకాల సమయంలో 2 చేతులు పైకి చాపి ఎక్కడైనా ప్రభు నీతో మాట్లాడితే నీ ప్రార్థనలో దేవుడు తేడా గమనించాలని ఆశపడుతున్నాడు. నీ ప్రార్థనలో ఒక అభిషేకం రావాలని ఆశపడుతున్నాడు. దేవునికి చిత్తానుసారమైన ప్రార్థన నువ్వు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో 2025వ సంవత్సరము మార్చి 1వ వారంలో ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో దేవుడు నీ చేతుల కార్యాలు జరిగించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నీ ప్రార్థనలో మార్పు రావాలని ఆశపడుతున్నాడు. ఇంతవరకు చేసిన ప్రార్థన కాదు దేవునికి కావాల్సింది. ఇదిగో నీ ప్రార్థనలో ఉద్యమం రావాలి, నీ ప్రార్థనలో పౌరుషం రావాలి, నీ ప్రార్థనలో రోషం కావాలి. ప్రభువా నేను ఇంకా బ్రతకాలనైనా నీ కొరకు బ్రతకాలని చేసే ప్రార్థన చేయాలి. ప్రభువా నన్ను తీసేసుకో ప్రభువా అని ఎవరైనా ప్రార్థన చేస్తే ఉదయకాల సమయంలో 2 చేతులు పైకి చాపి ప్రభువా నన్ను క్షమించని ప్రార్థన చేయి. ఉదయకాల సమయంలో నువ్వెవరో తీసుకోమని చెప్పడానికి ప్రభు దగ్గర రోషము కలిగే ప్రభువా నీ కొరకు నేను బ్రతుకుతును గాక, నీ కొరకు నేను జీవించుదును గాక, నీ నామ మహిమార్థమే నాకు ఆయుష్కాలము కావాలని అడిగితే దానితో పాటుగా దేవుడు ఇంకా గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ఎక్కడైతే నువ్వు మరణకరమైన వ్యాధులు అనుభవిస్తున్నావో దాని నుంచి విడుదల పొందుకునే ప్రార్థన ఏంటో తెలుసా? నేను ఇంకా జీవించాలి ప్రభు అని చేసే ప్రార్థన. తన మరణాంధకరమైన సమస్య నుంచి దేవుడు ఎందుకు విడుదల చేశాడంటే నాకు ఆయుష్కాలం కావాలని ప్రార్థన చేశాడు. నేను ఇంకా బ్రతకాలని ప్రార్థన చేశాడు. ఉదయకాల సమయంలో 2 చేతులు పైకి చాపి అయ్యా నన్ను బ్రతికించు అని ప్రార్థన చేయి. నీ ప్రార్థనలో మార్పు తీసుకురా. ఉదయకాల సమయంలో ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభువా నాకు ఇంకా చాలునైనా అన్న ప్రార్థన దేవుడికి కోపం వస్తుంది నీ మీద. వద్దు ఆ ప్రార్థన చేయకి. ఇక్కడి నుంచి నువ్వు దేవునికి కావాలి, ఆయన పరిచర్యకు నువ్వు కావాలి, ఆయన మహిమార్థమే నేను వాడుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఉదయకాల సమయంలో
పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా ఉదయకాల సభలో మాట్లాడుతున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, 2 చేతులు పైకి చాపి, అయ్యా నేను ఇంకా జీవించాలి, నేను ఇంకా బ్రతకాలి ప్రభువా, మరణాంధకరమైన సమస్యల నుంచి నన్ను విడిపించునైనా, ఇదిగో నేను యథార్థంగా బ్రతుకుతున్నాను, ధైర్యంగా చెప్పి అభిషేకం నాకు దయచేయి. నా హృదయము నా మనస్సు ఎక్కడైతే నేరారోపణ చేస్తుందో అయ్యా ఆ విషయంలో నేను సరి చేసుకునే అభిషేకము నా మీదకి దిగివచ్చునుగాక. జీసస్ మాస్టర్ లార్డ్, హో అనాయింటింగ్ మాస్టర్ లార్డ్, ప్రభువా ఈ యొక్క చస్తూ బ్రతికే చావు బ్రతుకు మాకు వద్దు నాయన, బ్రతుకుతే నీ కొరకు రోషము కలిగి బ్రతకాలి ప్రభు. అటువంటి రోషము కలిగిన బ్రతుకు మాకు దయచేయండి. చాలయ్యా, కొద్ది కాలం చీకట్లో బ్రతికాం, కొద్ది కాలం వెలుగులో బ్రతికాం, వేషధారణ బ్రతుకుతున్నాము నాయన. వద్దు మాకు ఈ రావదెక్కల సమయంలో వద్దు నాయన. బ్రతుకుతే నీ దృష్టిలో మేము యథార్థంగా బ్రతకాలి, నీ దృష్టిలో మేము నమ్మకంగా బ్రతకాలి. దానికి ఒకటే నాయన, మా హృదయం ఎక్కడైతే మా మీద నేరారోపణ చేస్తుందో, మా హృదయం ఎక్కడైతే మా మీద నేరారోపణ చేస్తుందో సరి చేసుకునే మనస్సు మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన పాట పాడుతూ కానుకలు సమర్పించుకుంటూ బలారాధన తీసుకుందాం.